గడగడలాడించి అదేవిధంగా ఒక కవిగా, ఒక గాయకునిగా, ఒక సాహిత్యమూర్తిగా ఉన్నటువంటి మరొక వ్యక్తి, దాంతోపాటుగా ఆంధ్ర రాష్ట్రంలో జన్మించి మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం రాసినటువంటి మహానుభావుడు, దాంతోపాటు చేయెత్తి జైకొట్టు తెలుగోడని నిన్న గీతం రాసినటువంటి మహనీయులు ఒకరు మంగళ దేశపాండే, బంకిం చంద్ర చటర్జీ, అదేవిధంగా శంకరంబాడి సుందరాచార్య గారు వేములపల్లి శ్రీకృష్ణ యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరూరు గిరిరాచార్యని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈరోజు భారతదేశ చరిత్రలో ప్రముఖులు, మహనీయులు, ఒకరు ప్రప్రథమ భారత స్వాతంత్ర పోరాట వీరుడు మంగళ పాండే, వందే మాతర గీత రచయిత శంకరంబాడి బంకిం చంద్ర చటర్జీ, వందే మాతర గీత రచయిత శంకరంబాడి సుందరాచార్య, తర్వాత చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ వేములపల్లి శ్రీకృష్ణ, బంకిం చంద్ర చటర్జీ వందే మాతర గీతం రాసిన ఈ నలుగురు మహనీయుల వర్ధంతి ఏప్రిల్ 8 ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, అట్లాగే మైనార్టీ నాయకుడు బాల్మియా, దళిత నాయకుడు కురుమయ్య గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది మంగళ పాండే అంటేనే మనకు గుర్తొచ్చేది ఒక స్వాతంత్ర ప్రప్రథమ పోరాట వీరుడు. ఆయన జూలై 19, 1827లో జన్మించి ఏప్రిల్ 8, 1957లో మరణించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ చెందిన నాయకుడు ఈయన. ఆ రోజుల్లో సుమారు 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన తొలి పోరాట వీరుడు. ఆయన 9 ఏళ్ల వయసులోనే సైనిక అంటే బ్రిటిష్ సైన్యంలో చేరుతాడు. చేరిన తర్వాత ఆయన అంచెలంచెలుగా నాయకుడుగా, దళ నాయకుడుగా బ్రిటిష్ సైన్యంలో ఎదుగుతాడు. ఆ రోజుల్లో జరిగిన సంఘటన ఏమిటంటే, తూటాలకు, అప్పుడు యుద్ధం చేయాలంటే తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు రూసిన తూటాలను వీళ్ళకి సైనికులకు ఇస్తే అది మనకు నచ్చదు. హిందువులకు ఆవు పవిత్రము, ముస్లింలకు అంటే పంది పడదు. కనుక ఆ తూటాలను నోటితో తాకాలి, నోటితో కొరికి అవి తీయాలి. కనుక ఈ విధంగా అది వ్యతిరేకించాడు. ఈ తూటాలను వ్యతిరేకించి తర్వాత ఆయన ల్యూనియంట్ బ్యాగ్ అనే ఒక బ్రిటిష్ అధికారిని కాల్చి చంపుతాడు మార్చి 29, తర్వాత 1850లో. ఆ సందర్భంగా ఆయనను న్యాయ విచారణకు తీసుకెళ్తాడు. అంటే నటనతో న్యాయ విచారణకు తీసుకెళ్లి కిరాతకంగా చంపడం జరుగుతుంది. ఈ విధంగా ప్రప్రథమంగా భారతదేశ స్వాతంత్ర చరిత్రలో అమరుడైన వీరుడు, ప్రథమ భారత పోరాట వీరుడుగా మనం మంగళ పాండేను ఆ రోజు నుంచే మనకు సిపాయిల తిరుగుబాటు అంటారు. దాన్ని 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం, తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి, తర్వాత తాంతియా తోపే, ఇట్లా చాలా మంది పోరాటం చేసి స్వాతంత్రం సిద్ధించుకున్నాం. ఈయన పునాది వేసిండు. అలాగే బంకిం చంద్ర చటర్జీ బెంగాలీ రచయిత ఆనంద్ మఠ్ అనే గ్రంథాన్ని, నవలను రచించిండు. అందులో నుంచే మనం ఇప్పుడు వందే మాతరం అనే గీతాన్ని తీసుకోవడం జరిగింది. మన జాతీయ గీతంగా పాడుకుంటాం గేయంగా. కనుక ఆయన ఆ రోజుల్లో స్వాతంత్ర సంగ్రామంలో ఈయన వందే మాతర గీతం కూడా ప్రజలను ఆ వైపున, పోరాటం వైపు ఆ గీతము ఉవ్వెత్తున అంటే ప్రభంజనం సృష్టించిందని చెప్పొచ్చు. అట్లాగే ఆయనకు బంకిం చంద్ర చటర్జీ కాదు కానీ చట్టోపాధ్యాయ, ఆంగ్లేయులు చటర్జీ అని పిలవడం రాక జరిగింది. ఆయన మహనీయుడు. తర్వాత శంకరంబాడి సుందరాచార్య తమిళవాసి, మన ఆంధ్రదేశంలో స్థిరపడ్డాడు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గేయాన్ని రాశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా పెట్టుకున్నారు. ఆ గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి ఆలపించి ఆయన గీతాన్ని ప్రసిద్ధం చేసింది. కనుక తర్వాత మనం ప్రముఖ వ్యక్తి వేములపల్లి శ్రీకృష్ణ. ఈయన కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగాడు. 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఈయన రాసిన పాట చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అనేది ప్రముఖ గీతం. ఆ రోజుల్లో ఈ గీతం చాలా ప్రసిద్ధి పొందింది. ఈనాటికి తెలుగువారి పౌరుషాన్ని తెలియజేసే గీతం అది, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ. ఆయన విశాలాంధ్రలో పనిచేశాడు. ఆ గీతం ఆ రోజుల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు తన ఎన్నికల ప్రచారంలో కూడా ఈ గీతాన్ని వాడుకున్నాడు.
ఈ చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అనే గీతంలో మన తెలుగువారి యొక్క పౌరుషాన్ని గొప్పతనాన్ని సవివరంగా ఒక సినిమాలో పల్లెటూరు అనే సినిమాలో ఆ పాటను పెట్టడం కూడా జరిగింది. కనుక ఈ నలుగురు మహనీయులు ఏప్రిల్ 8న మరణించారు. కనుక ఆ మహనీయులు ఈ దేశభక్తి అంటే మన భారతదేశానికి ఒక మంగళ్ పాండే స్వాతంత్ర పోరాటంలో అమరుడయ్యాడు. బంకిం చంద్ర చటర్జీ స్వాతంత్ర పోరాటాన్ని తన వందే మాతర గీతంతో ఉవ్విల్లూరించారు, ఉధృతంగా దాన్ని తీసుకొచ్చారు. ఆ గీతాన్ని వాడుతూ అది వాడితే ఆ రోజులు అరెస్ట్ కూడా చేసిండు. అట్లాగే శంకరంబాడి సుందరాచార్య మా తెలుగు తల్లి ఈ మల్లెపూదండ అనేది ప్రసిద్ధమైన గీతము. అట్లాగే వేములపల్లి శ్రీకృష్ణ చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ. కనుక ఈ సాహితీమూర్తుల ఆ పౌరుష ఆజ్ఞి ఎవరు అంటే మంగళ్ పాండేని మనం స్ఫూర్తిగా తీసుకొని దేశ సమైక్యతకు తోడ్పడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం.